నేను అనిపించలేదు కానీ నేను బాగా అంటే నా ఫ్రెండ్ సర్కిల్ వస్తే నేను అదే నేను ఎవరిని నమ్మను, నేను ఎవరి జలు పోను. సో నేనేంటి నా సిద్ధాంతం. సో వాళ్ళ లైఫ్ లో కానీ నిజంగా ఇలా చాలా జరిగినాయి. నేను నమ్ముతా. చాలా చూస్తూనే ఉంటాం, ట్రాన్స్జెండర్స్ చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రేమించినోడు మోసం చేశాడని చెప్పి కూడా చనిపోయాడని చెప్పి కూడా చాలా వార్తలు వింటాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీనికి చాలా వాల్యూ ఉంది. సెక్స్ లేదు, డబ్బుకి వాల్యూ లేదు, మనిషికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ ఉంది. దీన్ని అర్థం పెట్టుకొని సో మోసం చేసేది చాలా తప్పు అని నేను అంటాను. ఎవరైనా మోసపోవాల్సిందే అంట. నేను అట్లా అనట్లేదండి, మీరు అట్లా. సో నేను దీనికి వాల్యూ నింది అంటున్నాను. సో ఇది ప్రేమ అంటే దీన్ని అడ్డం పెట్టుకొని కూడా ఇప్పుడు చెప్తే కూడా నమ్మేస్తారు. సో అలాంటి వాళ్ళు అందులో నాలాగా స్ట్రాంగ్ గా ఉండరు కదా. సో అంటే మీ ధైర్యం, మీ స్ట్రెంగ్త్, మీ బలం, 18 శక్తి పీఠాల అమ్మవారు శక్తి నా వెనకాల ఉంది. అదే ధైర్యం, గట్టి ధైర్యం అని కాదు, నాకు అదొక నమ్మకం. అమ్మవారిని బాగా నమ్ముతారు మీరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మనం చూస్తున్నాం, లైక్ అమ్మవారు వచ్చినట్టు, అమ్మవారు వస్తుంది, అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి, సో అమ్మవారు పైకి వచ్చింది అని చెప్పి కూడా కొన్ని వార్తలలో కానీ, సో ఈ నిజ జీవితంలో సోషల్ మీడియా నెట్వర్క్ లో మనం బాగా చూస్తున్నాం. సో అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నిజమే అనిపిస్తుందండి. ఎందుకంటే అమ్మవారిని మనము తప్పు అనుకోదు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాడు ఎంత పెద్దోడైనా గాని తప్పని నేను మాట్లాడతా. సో చాలా మంది చూస్తుంటా వస్తుందండి అమ్మవారు. ఎందుకంటే చాలా మంది అయితే కొట్టి పడేస్తున్నారు, యాక్టింగ్ ఊగుతారు అది. సో అది భగవంతుడు ఇచ్చిన వాళ్ళకి ఒక వరం. సో ఇప్పుడు కూడా నాకు అమ్మవారు రావాలంటే సో నాకు కొన్ని నియమనాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. సో నా మీద కూడా అమ్మవారు వస్తుంది. సో నాకు అమ్మవారి మీద నాకు ఎప్పుడో వచ్చేది అమ్మవారు. సో నేనే ఆపేశాను. అట్లా ఆపొచ్చా? ఆపచ్చా అంటే అంతవరకు తెచ్చుకోకూడదు మనము. సో ఎందుకంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే అంటే నాకు ఎప్పుడో 10 ఏళ్ల కిందట అట్లా అనమాట, నాకు తెలిసింది చెప్పాను. సో కొంతమందికి వస్తుంది, అమ్మవారు వస్తుంది చెప్తారు. సో కొంతమంది ఇందులో కూడా కొంతమంది అంటే ఇలా నటన చేసి జనాలని మాయ చేస్తుంటారు. సో ఆ కొంతమంది చేసే వల్ల అసలైన వాళ్ళు పేరు అనేది మచ్చ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిన అమ్మవారు వచ్చే అమ్మాయినే మళ్ళీ అడుగుతున్నా. సో పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంటారు, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంటారు అంటే మీరేం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్పాలి అంటే నాకు అంతగా తెలియదు. సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తారని చెప్పి అందరికి తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలియదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిస్తే నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు. నాకు తెలియదు. మా గురుగారిని అడగాలి. కాశీలో గానీ హరిద్వార్ మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది. ట్రైనింగ్ ఎందుకంటారండి? అట్లా ఎందుకంత? మరి మీరే కదా చెప్పు మాట. అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళని కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి. చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదు అంటే అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగని తప్పేముంది? సో నేను కూడా అదే అంటున్నా కదా. తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తానేది, దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా. ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి. ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడంటే దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేదు. దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూస్తారా దయాన్ని? నిజంగా చూస్తాను. నిజంగా చూస్తాను. నిజంగా నా తల్లిదండ్రుల మీద తొట్ట అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలే నాకు ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది. పక్కా అంటావు? పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి. నేను చూపించిన తర్వాత మీరు ఏమని అనండి. ఓకే. ఓకే. హర హర మహాదేవ శంభో. చేయబెట్టండి. ఏంటిది? విభూది అండి. విభూది. పక్కన జరుగు. విభూది అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి. అదే ఆఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ.
దయ్యాలు బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి, చూపించండి ఒకసారి. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఏం చేశారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే, సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు వినిపించుకున్నాయి. వామ్మో. వదిలిపెట్టు. దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యాన్ని పంపించాలి. దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే ఓం క్రై పిట్ స్వాహ. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి. ఓం భగభగే భగని భాగోతరి భగవాసి ఓం పట్ స్వాహ స్వాహ స్వాహ. చేరతండి. కరి కరి అలాంటి పట్టుకోండి. ఓం క్రీం బ్లడ్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లేకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయ్యాలు ఉన్నాయి ఇలా? నిజంగా దయ్యాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమైనా ఉందా నేను కదా. సో అండి
ఇలా చేసి ఇక్కడ దాండి చెప్పండి ఒకసారి, ఇక్కడ దాండి నేను పట్టుకున్నా కదా, చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా మరి ఇలా ఉబ్బుతుంది ఇది, మళ్ళీ దయ్యం ఉంది కాబట్టి ఒప్పించాను కదా, ఆఫ్ కెమెరా ఏం చేయలేదు కదా. సో ఇక్కడ దాండి నీ దయానికి ఇచ్చేసిన. సో ఇదంతా ఒక మ్యాజిక్. ఎస్. సో ఎందుకు నేను ఇంత షాక్ తెలుసా, నిజంగా దయ్యం వచ్చాడు చేసినాడు. దానికి మా వాళ్ళంతా షేక్ అయిపోతాం. ఆర్టిస్ట్ కాబట్టి అన్ని కలిపి మిక్స్ చేసేసాను. సో ఇంత ఎవరు ఓవరాక్షన్ చేయరు, మాయ మాటలు ఎక్కువ చెప్పి డబ్బులు గుంజుతారు. సో నేను చేసే రీజన్ ఏంటంటే, సో అరటి పండు ఏముందంటే, సో చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా నేను చేసే మ్యాజిక్ వల్ల ఇప్పుడు కూడా తెలియదు జనాలకి. అమ్మ నువ్వు ఎలా చేసావమ్మా, సో నేను ఎలా చేశాననేది దాంట్లో నేను చెప్పాను ఇది మ్యాజిక్ అని. సో వాళ్ళకి తెలియదు. అమ్మా తల్లి సో జనాలు ఇంకా పిచ్చి మూఢ నమ్మకాలు ఉన్నారు. సరే నేను అందరూ అనట్లేదు, దేవుడు ఉన్నాడు, దయ్యం. సరే మా అమ్మ మరాన్ని దొట్టేసి చెప్పాను, దయ్యం చూశాను. సో ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. సో ఇదంతా మ్యాజిక్ పల్లెటూళ్ళు ఇప్పటికి జరుగుతున్నాయి. సో ఇదేం లేదు, ఇలా వాటర్ ఏమవుతుందంటే సో ఈనో ప్యాకెట్, సో ఇలా చేసి అమ్మ ఇందులో దయ్యం ఉందమ్మా అని అంటే తెలియదు కదా. ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయింది, అన్ని సోషల్ మీడియానే కాబట్టి. సో బచ్చ కూడా కింద కామెంట్స్ లో నా ఇంటర్వ్యూలో మేము చిన్నప్పుడు ఎప్పుడో వ్యవసాయం చేసాము, ఇప్పుడు ఏంది నువ్వు అన్నట్టు. సో ఇలాంటివి చేసి ఒక గ్రామంలో 50,000 60,000 గుంజెట్టలు ఉన్నారు. సో ఇలా చేసి సో అరటి పనులు కూడా అలానే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిన్ను తీసుకొని ఇలా అని ఇలా. సో విభూతి ఎలా తీస్తారంటే, సో యాక్చువల్ గా చాక్ పీస్ కొంతమంది ఇప్పుడు కూడా సో ఇట్లున్నప్పుడు ఇగో ఇలా అంటాం, ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా స్పాట్ వస్తుంది. సో ఇలా అనమాట. సో ఇలా గాల్లో నుంచి విభూతులు తీస్తాము, శివలింగం తీస్తుంటే గానీ కొంతమంది అంటే వద్దమ్మా దేవునితో ఆటలు వద్దు అన్నారు. సరే ఓకే, అది కూడా మ్యాజిక్. కొంతమంది లింగాలు తీసేటప్పుడు 10 సార్లు, కొంతమంది ఇక్కడే మన హైదరాబాద్ దగ్గర ఒక 210 కిలోమీటర్లో కర్నూలు జిల్లా కొంతమంది ఇప్పుడు కూడా లింగాలు తీస్తారు. లింగాలు తీసేటప్పుడు 10 సార్లు వాటర్ తాగి 10 సార్లు కింద దొడుచుకుంటారు. సో 10 సార్లు ఆ లింగం ఎట్లా పోయి ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో అలా మ్యాజిక్ చేసిస్తారు. ఇంకోటి గాలిలో నుంచి నిమ్మకాయ, అదొక బయట థ్రెడ్ ఉంటుంది. సో అది పెద్ద ప్రాసెస్. ముగ్గేసే చేత వల్ల దయాన్ని లేపగలచ్చు, అదొక మ్యాజిక్. సో నాకు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో సాయి అనే అబ్బాయి వచ్చినప్పుడు ఆయనకు జరిగిన అనుభవం ఏంటంటే, సో మట్టిలో నుంచి చగ్గ వచ్చిందక్క నాకు ఏదో అవి ఉన్నాయని 10,000 గుంజారంటే, సో అది కూడా మ్యాజిక్ ఏనా ఈసారి వచ్చినప్పుడు మ్యాజిక్ అంటారు. కొంతమంది ఇలాంటివి శక్తులు నిజంగా కొంతమంది దగ్గర ఉంటాయి, కానీ ఎక్కడంటే అక్కడ ఉపయోగించారు. వాళ్ళు సనాతన ధర్మం కోసం వాళ్ళు ఎప్పుడు ఆపదలు, దేశ ఆపదలు వచ్చి వాళ్ళు ఇలాంటివి చేశారు. కానీ ఇలాంటివి మహిమలు నాకు దేవుడు, నాకు నేను దేవుణ్ణి అది కొంతమంది అన్నీ అనట్లేదండి. కొంతమందిని ఇలా అడ్డం పెట్టుకొని ఇలా మాయ మాటలు చేసి ఇప్పుడు కూడా డబ్బులు గుంజే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఎక్కడైనా చిలక దోషం దగ్గర పోయేటప్పుడు రా నాన్న 20 రూపాయలు పెట్టాట, 20 రూపాయలు బుక్ తీసిన తర్వాత నీకు ఆ దోషం ఉంది, 500 1000 చొప్పే కొద్ది 10,000 దాకా దాటుద్ది. సో లాభం ఎవరికి? అందులో సత్యం కొంచెం ఉంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఇలా మూఢనమ్మకాలు నమ్మకండి, పైసలు వేస్తేనే చిలుక వస్తుంది. సో ఇంకోటి దయ్యాన్ని గురించి మాట్లాడితే, సో నేను దేవుడు ఉన్నాడని నమ్ముతా, దయ్యాన్ని నమ్ముతా. సో చిన్నప్పుడు నేను అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇప్పుడు 6 సంవత్సరాల కిందట, సో నేను పడుకుంటే చేతి దగ్గర గుళ్ళ అంటే ఇక్కడ పుండు అయింది, పెంకులు కొట్టాలు. మా నాన్న మా అమ్మ బయట పడుకుని నేను అట్టాము లోపల పడుకున్నాము. సరే నేను పడుకుంటే లేసాను, నవ్వు వస్తుందమ్మా, నొప్పి అని చూస్తే ఇట్లా కూర్చుంది అట్లే. సో అది ఇప్పటికి దయ్యమా అని తెలీదు, అమ్మవారా అని తెలియదు. చూస్తే మనము అమ్మోరు సినిమాలో రమ్యకృష్ణ పేర్లో కూర్చుంటుంది, సో అలానే ఉంది. సరేలే అని రెండోసారి మళ్ళీ కళ్ళు మూసుకొని ధైర్యం చేసుకున్నా, మళ్ళీ వేసి చూస్తే మళ్ళీ కూర్చుంది. మూడోసారి బ్యార్ మరి నడిస్తే మా అమ్మ మా నాన్న వచ్చారు, ఏం కాదు. సో అది నేనైతే కానీ అబద్ధం చెప్పను, ఎందుకంటే మా అమ్మ మా నాన్న మీద దొట్టేస్తాను, దేవుడి మీద, అది సత్యం జరిగింది. సో దేవుడు అంటారా, దేవుడు మనం చూడము గాని వేరే వాళ్ళు వేరే దారి రూపంలో కళలో తప్ప దేవుడు ఉంటారు. సో మనకి